న్యాచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన తాజా సినిమా కోర్టు. ఈ సినిమా గురించి నాని చెప్పినట్లుగా నచ్చకపోతే నా హిట్ 3 సినిమా చూడకండి అని ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింత ఆకర్షించేలా చేశారు. ఇది తెలుగు తెరపై అరుదుగా కనిపించే కోర్టు రూమ్ డ్రామా కథ. అందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రేపు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. రిలీజ్ కు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ తో ఈ సినిమా సందడి చేసింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే 2013 నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర చంద్రశేఖర్ అనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇంటర్ లో ఫెయిల్ అవుతారు. జీవితంలో ముందుకెళ్లాలని తాపత్రయపడుతూ మరోపక్క పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే అతని జీవితంలో మార్పు జరుగుతుంది. జాబిల్లి అనే పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడతారు. జాబిల్లి ఇంటర్మీడియట్ చదువుతుంటుంది. చందు మరియు జాబిల్ మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఈ విషయం జాబిల్లి కుటుంబంలో తెలిసిపోతుంది. ఆమెకున్న బంధువులు, ముఖ్యంగా మంగపతి కుటుంబ గౌరవం మరియు స్థాయి గురించి ఎప్పుడు మాట్లాడుతుండటంతో అతనికి ఈ ప్రేమ సంబంధం విపరీతంగా కోపాన్ని తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత మంగపతి పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన శిక్షల కింద చందుపై కేసు నమోదు చేపిస్తారు. ఈ పరిణామాలు చందు తప్పు లేకుండా అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పేరు మోసిన న్యాయవాది మోహన్ రావు దగ్గర పనిచేసే యువ న్యాయవాది సూర్యతేజ ప్రియదర్శి ఈ కేసును ఎలా భుజాన వేసుకున్నాడో కూడా మనం సినిమా చూసి తెలుసుకోవచ్చు. అతను తన న్యాయ పోరాటంలో ఈ కేసును ఎలా ఎదుర్కొన్నారు, న్యాయ పోరాటం ఫలించిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఈ కథలో ప్రేమ, కుటుంబం, న్యాయం మరియు ఒక యువకుడి జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ అద్భుతంగా మిళితమవుతాయి. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, అది సమాజంలోని కఠినమైన సత్యాలను కూడా మనకు తెలియజేస్తుంది. ఎలా ఉందంటే తెలుగు ప్రేక్షకులకు కోర్టు రూమ్ డ్రామా సినిమాలు అంతగా అలవాటు రావడం లేదు. వకీల్ సాబ్ తమిళం నుంచి డబ్బింగ్ అయిన జై భీమ్ మరియు మలయాళం నుంచి డబ్బింగ్ అయిన నెరు వంటి సినిమాలు గుర్తుకు రాగానే ఈ తర సినిమా అంటే కాస్త అర్థమవుతుంది. అయితే ఇప్పుడు హీరో నాని ఈ కోర్టు రూమ్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఆయన నిర్మాతగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా గురించి మొదటి నుంచి ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈవెంట్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగింది. సినిమా ప్రారంభంలో పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తున్న సన్నివేశంతో మొదలవుతుంది. ఆ తర్వాత కేసు నడిపిస్తున్న విధానం అలాగే కేసు వివరాలను లాయర్ ద్వారా క్లుప్తంగా చూపించడం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా 2013 లో జరిగిన కథ ఆధారంగా ఒక టీనేజ్ జంట ప్రేమ కథను చాలా చక్కగా అసభ్యత లేకుండా చూపించడంలో దర్శకుడు సఫలమయ్యారు. అయితే మంగపతి అనే క్యారెక్టర్ ఎంటర్ అవడంతో కథలో కొంచెం రొటీన్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రియదర్శి తేజ పాత్ర ఎంటర్ అవ్వగానే అసలు కథ మొదలవుతుంది. ఆయన వాదించే తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రేమ కథను సీరియస్ గా తీసుకుని ఒక లాయర్ జీవితం ఎలా కాపాడతాడో చూపించడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. అలాగే పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కూడా చర్చించబడింది. మన దేశంలో చట్టాలు ఎలా మారుతాయో, డబ్బున్న వారికి చట్టాలు ఎలా వాడుకలో ఉంటాయో సినిమాలో కొంత అవగాహన కలిగించడానికి ప్రయత్నించారు. మొత్తం మీద ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఒక సరికొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవరెలా చేశారంటే ప్రియదర్శి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే న్యాచురల్ యాక్టింగ్ ఎలాంటి పాత్రలోకైనా సరే అద్భుతంగా సరిపోతుంది. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఆయన ఒదిగిపోయి కోర్టులో ఆయన వాదనలు వినడానికి ఎంతగానో ఆకర్షణీయంగా ఉంటాయి. పలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చెలరేగిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కొత్త అమ్మాయి శ్రీదేవి జాబిలిగా చక్కగా నటించింది. అయితే ఈ సినిమాలో అసలు పాయింట్ శివాజీ పాత్రలోనే ఉంది. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని మరింత పెంచింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విజయ్ బుల్గనిన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. పాటలు కూడా చాలా ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అయితే ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నంతగా ఉన్నాయి. చివరి మాట, కొత్త తరహా సినిమాలు ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి.